నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే శీర్షికలో ఇవాళ మనం ధ్యానించేది గాడ్ హూ డైడ్ ఫర్ ద సిన్నర్స్. పాపుల కొరకు మరణించిన దేవుడు. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. లాస్ట్లో ఒక మంచి ఇలిస్ట్రేషన్ ధ్యానిస్తారు. మరణించడం వల్ల మనకి జీవం వచ్చింది, ఒక వ్యక్తికి సంబంధించింది. అయితే ఒక వ్యక్తి మరణం, సర్వలోకానికి రక్షణ ఒక వ్యక్తి మరణం వల్ల వచ్చింది. ఆ వ్యక్తి ఎవరండి? యేసు ప్రభు. వివరణలు చూస్తామండి. ఇవాళ ప్రపంచంలో దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు. ఏ దేవుడు కూడా ఎవడి గురించి మరణం చెందలేదు. వాస్తవానికి ఆ దేవుళ్ళు అనేవాళ్ళు రావడం ఎందుకు వచ్చారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, చెడ్డోళ్ళని చంపడానికి వచ్చాడు, కాపాడడానికి రాలేదు. ఒకే ఒక దేవుడు తన మరణం ఉంది, రక్తం గార్చి సర్వమానవాళికి రక్షణ కలిగించాడు. అదే యేసు దేవుడు. దాని గురించి వివరాలు చూద్దాం. బైబిల్ వివరణ తర్వాత చూద్దాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే పాపుల కొరకు మరణించిన దేవుడి యొక్క వివరణ. ఏ దేవుడైతే పాపుల గురించి మరణించాడో దాని దేవుడి గురించిన వివరణలు కొన్ని మనం చూస్తామండి. నెంబర్ 1 చదువుతాలి. క్రీస్తు పాపుల కొరకు మరణించాడు. ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యేసు క్రీస్తు వారు పాపుల కొరకు మరణించారు. ఎవరు యేసు క్రీస్తు వారు? అండి నేను చాలా క్రిస్మస్ సందేశాలు ఇచ్చాను. ఎవరు యేసు ప్రభు? చాలామంది ఏమనుకుంటారంటే మీ యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం వచ్చారు, మా దేవుళ్ళు ఇంకా ముందునున్నారని చెప్తారు. ఇవాళ టీవీల్లో ఉన్న పెద్ద పెద్ద స్పీకర్స్కి బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియదు. వాళ్ళకి ఎవరు యేసు ప్రభు? తండ్రి అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు ఉండెను. 14వ వచ్చేసరికి ఏమనండి, ఆ వాక్యం శరీరం దాల్చుకొని కృపా సత్య సంపూర్ణ మన మధ్యకు వచ్చాడు. ఆయన యేసు ప్రభు. కొత్త దేవుడా, కొత్త పేరా కాదండి. ఆయన తన ప్రజలను ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు. ఈవేళ రక్షకుడు ఎవరు, ఎందు గురించి ఆయన మరణం చెందాడనే విషయాలు వివరంగా చూస్తామండి. మళ్ళీ మొదటి చదువుతలి. క్రీస్తు పాపుల కొరకు మరణించాడు. యేసు ప్రభు వారు కేవలం ఈ డైట్ ఫర్ ద సిన్నర్స్. యేసు ప్రభు గారు భూమి మీద ఉన్న రోజులు చెప్పాడు, రోగికే వైద్యుడు కావాలి తప్ప బాగున్నోడికి వైద్యుడు అవసరం లేదు. అహం బ్రహ్మాస్మి అంటారు సైన్స్ కిట్లా. అంటే నేనే దేవుడిని అని డిక్లేర్ చేసి సెల్ఫ్ డిక్లేర్డ్ గాడ్స్ ఉంటారు. వాళ్ళే నేనే దేవుడిని అని చెప్పేసి ఉంటారు. పాపాలన్నింటిలో భయంకరమైన పాపం ఏంటంటే సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి అనేది భయంకరమైన పాపం. అంటే నేనే దేవుడిని, నాలో ఏ తప్పు లేదు. చాలామంది అంటారు నాలో ఏ తప్పు లేదు, నేను ఎవడన్నా నిరూపిస్తాడా నేను తప్పు అని. యేసుప్రభు గారు చెప్పారులేండి. యేసుప్రభు గారు చెప్పి నాలో పాపం ఉన్నది ఎవడైనా నిరూపించే. మనుషులు చెప్తుంటారు చాలామంది. వాళ్ళ గురించి వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఒకడో లేడు, అందరూ పాపం చేసి దేవుడు అని మంచి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. ఆ మంచి వాళ్ళేగా పరిగణింపబడుతున్నారు. వాళ్ళంతటి వాళ్ళే పరిగణింపబడడమే స్వనీతి. దేవునికి అసహ్యకరమైన పాపం అది. వ్యభిచారం కంటే, దొంగతనం కంటే, త్రాగుడు కంటే నీచాతి నీచమైన పాపం ఏంటంటే స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. దాని గురించి బైబిల్ లేడని వివరణ ఉంటే యేసుప్రభు గారు చెప్పారు. పరిషేడ్ గురించి, సొంకుడు గురించి. పరిషేడ్ ఏంటంటే స్వనీతిపరుడు, భక్తి ఉంది వాళ్ళు, దశంభాగాలు ఇస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటుందండి అహంకారం. నాలో ఏ తప్పు లేదు, నేను నీతిమంతుడిని. లాస్ట్లో ఏమన్నాడంటే ఈ వీడి వల్లే నేను పాపిని కానందుకు వందనాలు అన్నాడు. దేవుడికి అక్కడ ప్రార్థన కొట్టుపడేసాడు. కనుక
దేవుడు వాక్యం ఏం చేస్తుందంటే అహంకారులను ఎదిరించి దీనుల్ని ఆయన ఆదరిస్తున్నాడు, చేరదీస్తాడు. కనుక చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 మళ్ళీ చదువు తల్లి. క్రీస్తు పాపుల కొరకు మరణించాడు. ఇట్ ఈస్ ద క్లియర్ కట్. యేసు ప్రభు గారు ఎందుకు మరణించారు అంటే పాపుల గురించే మరణించాడు. పాపులు రక్షించడానికి లేదా ఇంకో పని లేదు, ఆయనకి రావాల్సిన అవసరం లేదు. రక్షించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. దానికి అనుబంధ వాక్యం ఉందండి. రోమన్స్ 5:6 రోమపత్రిక 5:6 దానికి అనుబంధ వాక్యం చెప్తున్నాడు. చదువు తల్లి. ఏలయనగా ఎందుకంటే మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అండ్ ఒకసారి ఆలోచించండి. ఇంకా ప్రభు రాకడ ఆలస్యం అయితే, ఇంకా లోక అంత్యం అనేది ఆలస్యం అయితే, ఇంకా పుట్టినోడి గురించి కూడా యేసు ప్రభు రక్తం గార్చారు. ఇంకా పుట్టవలసిన వాడి గురించి కూడా. అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలోచించండి. మీలో అనేక మంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విగ్రహారాధన చేయండి. నేను పుట్టడమే క్రైస్తవ గుడ్డులో పుట్టాను. మరి చాలామంది విగ్రహారాధన చేసి కోవులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజలు చేసి వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఒకవేళ మీరు యేసు ప్రభు నమ్ముకోక ముందే కానీ ప్రభు అక్కడ వచ్చేసి ఉంటే మీరందరూ నరకానికి వెళ్ళిపోతారు. అందుకే అక్కడ ఏం రాయబడ్డది, ఏ శరీరియు నశింపకుండునట్లు ఆయన రాకడని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎవడో నశించకూడదు, అందరూ ప్రభుని తెలుసుకోవాలి. అండ్ మన దినాన్ని నేను సోషల్ మీడియాలో చూస్తే ఒక డాక్టర్, గైనకాలజిస్ట్ ఆవిడ ఒరిజినల్గా హేతువాదులు అనమాట. దేవుడిని నమ్మని వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి డాక్టర్, పీజీ చేసింది, పెద్ద డాక్టర్. ఆవిడ సాక్ష్యం చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. ముందు నాస్తికత నుంచి దేవుడిని నమ్ముకోవడానికి వచ్చింది. ఏ దేవుడు నమ్ముకుందండి? విగ్రహాలు నమ్ముకుంది మొదట. ఆ తర్వాత నిజం కాదని యేసుప్రభుని నమ్ముకుంది. ఇవాళ యేసుప్రభుని గొప్ప సాక్ష్యం చెప్తుంది ఆవిడ. కనుక ఇక్కడ ఈ మాట ఎంత విలువైందో చూడండి. మళ్ళీ చదువుతలేదే. ఎందుకంటే మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. గురించి ఆయన చనిపోయాడు. తర్వాత యేసుక్రీస్తు పరిపూర్ణులకు సహాయం చేయడానికి భూమిపైకి రాలేదు. అండి నీతిమంతులకు దేవుడితో పని ఏంటండి? ఆడే దేవుడిని డిసైడ్ చేసి ఆడికి దేవుడితో పని ఏంటి? ఆడే డాక్టర్ని డిసైడ్ చేస్తే ఆడికి డాక్టర్తో పని ఏంటి? దేవుడు నీతిమంతులకి అవసరం లేదండి. దేవుడితో పని లేదు వాళ్ళకి. నీతిమంతులు దేవుడితో ఆడే దేవుడు. అండ్ సెల్ఫ్ ప్రొక్లైమ్ గాడ్స్ ఎంతమంది ఉన్నారండి? ఆలోచించాలి దేవుళ్ళు అని చెప్పించుకుంటే గురు మూమెంట్స్ అదే. నేను ఈ రిలీజియన్స్లో డాక్టరేట్ చేశానండి, మతాల మీద డాక్టరేట్ చేశాను. అందులో గురు మూమెంట్స్ అంటే వీళ్ళందరూ ఎవరంటే ఆడే దేవుడు అని డిక్లేర్ చేసేసుకుంటారు, ఆడే దేవుడిని. ప్రజలు కూడా ఆయన అలాగే వెంబడిస్తున్నారు. కనుక అదేమంటున్నాడు అన్నాడు. మళ్ళీ చదువురా. యేసుక్రీస్తు పరిపూర్ణులకు సహాయం చేయడానికి భూమిపైకి రాలేదు. యేసు ప్రభు వచ్చింది ఎవరికండి? పరిపూర్ణ గురించి రాలేదు. నేను నీతిమంతుని అంటే దేవుడితో పని లేదు. తర్వాత యేసుక్రీస్తు భక్తిహీనులు పాపులకు సహాయం చేయడానికి వచ్చాడు. భక్తిహీనులు అంటారు, పాపులు అంటారు. పాపులు అంటే ఏకదం దేవుడిని ఎరగని వాళ్ళు. భక్తిహీనులు అంటే ఎవరండి? నామకార్థ క్రైస్తులు, గుడికి వచ్చి దొంగ క్రైస్తులు ఉన్న వాళ్ళందరూ భక్తిలో అనుకొని భక్తిహీనంగా ఉన్నవాళ్ళు. అండ్ అందుగురించి ప్రభు అలాంటి గురించి ఏం చెప్పండి? మిమ్మల్ని బట్టి నా నామము అన్ని దానిలో దూషింపడుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పి మీరు ఒకరిని ఊరంతా తిరిగి వాటిని తీసుకొచ్చి మీ దేవుని ఆలయం తీసుకొస్తారు. తర్వాత మీకంటే అన్ని అధికంగా భ్రష్టుని చేసేస్తారంట. ఇవాళ కొన్ని సంఘాలకు వెళ్తే మనిషికి ఉన్న భక్తే ఊడిపోద్ది వాళ్ళకి. అంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ బోధలు ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చాలా ఫేక్ మిషన్స్ ఉన్నాయి ఇవాళ ప్రపంచంలో. విశాఖపట్నంలో సాతాన సంఘం ఉంది, మీరు ఎవరు చూసారో విన్నారో లేదు. వైజాగ్లో సాతాన సంఘం ఉంది. అలాగే మాన్మెంట్ మిషన్ అని ఒకటి ఉంది, రిచెస్ట్ మిషన్ ఇన్ ద వరల్డ్. ఆ టెలిగ్రాఫ్ ఆఫీస్ పక్కన ఉంటుంది, ధన సంపన్నమైన మిషన్ అది ప్రపంచంలో. వాళ్ళ డాక్టరేట్స్ అన్నీ ఫాల్స్ డాక్టరేట్సే. అక్కడ ఏంటంటే దైవదాసి మూమెంట్ ఉంటుంది, అక్కడ టెంపుల్ ప్రాస్టిట్యూట్ మూమెంట్ ఉంటుంది అక్కడ. ఇలాగ అనేక రకాలైన మిషన్స్. వీటన్ని గురించి చెప్తున్నాడు. చదవది. యేసుక్రీస్తు భక్తిహీనులకి పాపులకు సహాయం చేయడానికి వచ్చాడు. భక్తిహీనుడిగా ఉంటే నిన్ను కాపాడడానికి ఆయన వచ్చాడు. నువ్వు పాపంలో ఉంటే నిన్ను విడిపించడానికి వచ్చాడు. మన దినాన్ని నాకు ఒక పెద్ద మేనేజర్ ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి డాక్టర్, ఒక కొడుకు వాడు డాక్టర్. నేను చాలాసేపు ఆయనతో మాట్లాడుతున్నానా, అయ్యారు మీరు ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి డాక్టర్ కదా, మరి కొడుగా పాప రోగానికి ఏ మందు వాడాలని అడగండి అన్నాను. నవ్వుతున్నాడండి నాకు చేసి. మీరు వెళ్ళండి, మీకు బాగా పరిచయం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ పాప రోగానికి మందు ఏంటని అడిగండి, నేను చెప్తాంటే ముందు అడిగే తెలియదు అది.
రోగాలన్నిటికీ మందులు ఉన్నాయి, పాప రోగానికి మందు లేదు. పాప రోగానికి మందు ఎక్కడ ఉందండి? శిలువ రక్తమే. ఆ శిలువ రక్తంలోనే పాప రోగానికి మందు. రోగాలు బాగోవచ్చు, పాపరోగం బాగోదు. దురాశ గర్భం ధరించి పాపం గంటది, పాపం పరిపోకమే మరణాన్ని గంటది. పాపం అనేది నేను ఎక్కడ తీసిపోయి మరణాన్ని పట్టుకుపోతుంది. మరణం అంటే ఏ మరణం? మొదటి మరణం కదా, మొదటి మరణం అందరికీ వస్తుంది. రెండో మరణాన్ని పట్టుకుపోతుంది. అగ్ని ఆరదు, పురుగు సాదు, నిత్యము మండుస్తున్న అగ్నిగుండం అంటాడు. ఇది రెండవ మరణం అంటాడు. తర్వాత క్రైస్తవ వేదాంత శాస్త్రము. క్రైస్తవ వేదాంతం అంటే దైవ శాస్త్రము మరియు క్రైస్తవ జీవనము అంటే క్రైస్తవ జీవితం. యేసు మన పాపాల కోసం మరణించాడని బోధిస్తుంది. మన పాపాల కొరకు మరణించాలని బోధిస్తుంది క్రైస్తవ వేదాంత శాస్త్రం. థియలాజికల్ కాలేజెస్. థియలాజికల్ కాలేజ్కి ఇంకో పేరు ఉంటుంది, సెమినరీస్ అంటారు. సెమినరీస్. ఈ యొక్క చదువు లేనోడికి చదువునోడికి మధ్యలో పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. భక్తి కలిగినోడికి భక్తి లేనోడికి మధ్యలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. అమెరికా దేశంలో సెమినరీస్ ఏంటంటారంటే దాన్ని చదవనోడు అక్కడికి వెళ్ళినోళ్ళు సెమినరీ అంటే సెమిట్రీ అంటాడు. సెమినరీ అంటే సెమిట్రీ అంటే ఏంటి? సమాధులదండి. అంటే సెమినరీ లేటర్ నేర్పిస్తాడంటే, సెమిట్రీ అంటే అక్కడ శవాల గురించి నేర్పిస్తాడు అంటాడు. ఇక్కడ ఏం మాట్లాడేటండి? థియాలజీ. నాకు ఒక ఆయన ఒకసారి ఒక పెద్ద చర్చ సభ్యుడే వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ గుళ్ళో చెప్పాడట, దేవుని సేవ చేయడానికి థియాలజీ అవసరం లేదని చెప్పాడట. మంచిదే అని చెప్పాడు. నా పేరు చెప్పాను, నా కార్డు ఇచ్చి మీ పాస్టర్ గారికి చెప్పు, థియాలజీ అంటే ఏంటో చెప్పమని ముందు అన్నాడు. థియాలజీ అంటే ఏంటో చెప్పాలా, అది అవసరం లేదో అవసరం తర్వాత కానీ అసలు థియాలజీ అంటే మీ పాస్టర్ గారు ఏంటి చెప్పమంటే ఢిల్లీ అడిగితే నాకు తెలియదని చెప్పాడు. పెద్ద చర్చ్ పాస్టర్ మళ్ళీ. థియోస్ అంటే దేవుడు అండి, థియాలజీ అంటే శాస్త్రం. ద సైన్స్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద థియాలజీ. దేవుడి గురించి జ్ఞానం అవసరం లేదా మనిషికి? 100% కావాలి అడిగి. కానీ అడిగి ఏంటో మాట ఏంటో తెలియక థియాలజీ అంటే మనకు అవసరం లేదని చెప్తున్నాడు. ఇవాళ పేతురు తన పత్రిక రాస్తుంటే అటు విద్యావిహీనులు లేఖనములను అపార్థం చేసేస్తున్నారు. ఇవాళ చాలామంది మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఏమంటే బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది. పౌలు గారు ఏం చెప్పారు? స్త్రీలు మౌనంగా ఉండవలసిందే, స్త్రీలు మౌనంగా ఉండి ఇంటి దగ్గర నేర్చుకోవాల్సిందే అని చెప్పాడు. నేను అథెంటికేటిక్ మెసేజెస్ 3 నెట్లో పెట్టానండి. ఆడవాళ్ళు అనే వాళ్ళు బోధ చేయడానికి వీలు లేదు. ఉమెన్ అనేది ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి. ఇవాళకి యూదులు స్త్రీలని టెంపుల్స్లో అలౌ చేయరు, ముస్లిమ్స్ టెంపుల్స్లో అలౌ చేయరు. పౌలు గారు ఏమన్నాడండి? పురుషుడి మీద అధికారం చేయడానికి స్త్రీకి నేను అధికారం అని చెప్పేసి నేను 3 మెసేజ్లు చేశానండి, రెఫరెన్స్లతో సహా చేసి. నేను ఎక్కడ చదివానండి? ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్, లోవర్ టెగ్మండ్ అంటే హుస్సేన్ సాగర్ మీద ఉంటుంది, ఆ కింద ఇందిరా పార్క్ ఉంటుంది, ఈ పక్కనే మా కాలేజ్. కాలేజీలో వీటి మీద కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ఒకడు గుర్రం మీద ఆ ట్యాంక్ బండి మీద అలాగే వెళ్తున్నాడు సాయంత్రం పూట, గుర్రం మీద అలాగే. ఒక డిగ్రీలో అమ్మేస్తాడట. డిగ్రీలో నమ్మేస్తాడు. ఎంత అంటే 5,000. ఓకే బాగానే ఉందని 5,000 డిగ్రీ కొనుక్కున్నాడు. ఆ డిగ్రీ పట్టుకొని అలాగే ముందుకు వెళ్తున్నాడట గుర్రం మీద. నాకు ఈ గుర్రం ఎంత సేవ చేస్తుంది కదా, దీనికో డిగ్రీ కొంటే బాగుంటుంది కదా అని మళ్ళీ అడిగలేడట. సార్ నా గుర్రానికి డిగ్రీ ఇస్తాడు, గుర్రానికి ఏంటి సార్ గాడిది కానీ కుక్కగా ఇచ్చేస్తాడు, 5,000 ఇస్తాడట. అంటే మీరు హేళనగా అది చెప్తుంటారు. ఇవాళ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. డిగ్రీలు అమ్మేస్తున్నారు అంతే. చూడండి, చదువు లేని వాళ్ళందరూ కూడా నల్ల కోట్ వేసుకొని, ఆడవాళ్ళు ఓకే, మగవాళ్ళు కూడా కాదు. సోషల్ మీడియా మీద చూడండి, ఒక ఆడవాళ్ళు అయితే ఆర్టిఫిషియల్ పడుతుంది, ఇంత పెద్ద కెరీర్ వేసుకుంటుంది అనమాట. నేనేం చెప్పలేను వాళ్ళ గురించి, నేనేం చెప్పలేను. నేను అనుకుంటారంటే ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ ఇస్ ద కరెక్ట్ మిషన్ అని అనుకుంటారు. రోమన్ క్యాథలిక్ మిషన్స్లో నన్స్ ఉంటారు, పరిచయం చేస్తారు. ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళేసరికి స్వార్థికులు సేవకురాళ్ళు ఉన్నారు, కానీ పాస్టర్లు లేరు, యాజకులు లేరు, ఆడలు ఎవరు కూడా. వాళ్ళు ఎందుకు చేయకూడదు అనేది నేను చాలా వివరంగా 3 మెసేజ్ల్లో చెప్పాను. ఇంకా భయంకరమైన మాట ఏంటంటేనండి, ప్రకటన 14:4 మాట చెప్తాడు. ఏంటంటే వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అంటాడు. ఎవరండి? ప్రవచన వాక్యం అది. ఎవరి గురించి చెప్తాడంటే యేసు ప్రభువుకు సమీపంగా వెళ్తున్న జనాంగం గురించి చెప్తాడు. వాళ్ళ గొర్రెపిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తారు, వాళ్ళు గొర్రెపిల్లతో ఉంటారు. వారు ఎవరు అనగా స్త్రీ సాంగత్యమును ఎరుగక
శ్రీ సాంగత్యం అపవిత్రులు కానివారండి. అంటే శ్రీ సాంగత్యం మనిషికి ఏంటి వస్తుందండి? అపవిత్రం వస్తుంది. దావీదు గారు ఏంటన్నాడండి? నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించి, ఎవరంటే వాళ్ళ అమ్మా నాన్న పుట్టాడు ఆయన. అంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా ఏమంటున్నాడు? అది పాపం అనేది, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అంటాడు. యెహోవా దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడండి? మోషేకి వచ్చి మాట్లాడతాడు, ఏమవుతుంది? 3 రోజుల తర్వాత ఆ ప్రత్యక్ష గోడల మీదకి వస్తాను, మీ పురుషులు ఎవరు కూడా స్త్రీల్ని చూడడానికి వీలేదు 3 రోజులు అంటాడు. ఎవరు? వాళ్ళ భార్యల్ని. ఏంటి భార్యాభర్తల కాళ్ళ కూడా తప్పేనా అని అడుగుతాం కదా. ఏంటి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఇవాళ ఒకటికి అర్థం కావు ఇవి అర్థం కావాలంటే బైబిల్ జ్ఞానం ఉండాలి, అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలి. ఒకసారి మరణం అందిన తర్వాత పరలోక రాజ్యంలో స్త్రీలు లేరు, పురుషులు లేరు, అందరూ దేవదూతలు పోరంటారు. మగోడు లేరు, ఆడ మనిషి లేదు. దేవదూతరికి వెళ్ళి దేవదూత నువ్వు ఆడదూతవా మగదూత అంటే దేవదూత ఆడలేదు, మగ లేదు, జెండర్ లేదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందండి, ఆదికాండం చూస్తే ఆదికాండంలో ఏమంటాడండి? అక్కడ మనస్వరూపంలో నరుణ్ణి చేద్దామని అనుకున్నారు. ఎవరు? మన అంటే తండ్రి కుమార, అంటే అప్పుడే ఉన్నారు, యేసుప్రభు అప్పుడే ఉన్నారు, కుమారుడు అప్పుడే ఉన్నాడు. వాస్తవానికి నాకు అనిపిస్తుందండి, నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి స్త్రీ లేకుండా కూడా మగవాళ్ళు పిల్లలు పుట్టచ్చు కదా అని ఒక ఆలోచన నాకు వచ్చింది. స్త్రీ ఉండవలసిన అవసరం లేదు. అది సాధ్యమా అంటే ఎందుకు సాధ్యంగా? సాధ్యమే. నేను సైన్స్ స్టూడెంట్ కూడా చేశాను. అమీబా అని ఉంటుంది, ఎర్త్వామ్ అంటారు. అమీబా ఏకకణ జీవి, ఎర్త్వామ్. వానపాము అంటారు, చూసారండి? వానపాములో ఆడ మగ ఉండవు. వానపాము అనే దానికి జెండర్ లేదు. కానీ వానపాము ఏం చేస్తుందండి? పిల్లల్ని ప్రొడ్యూస్ చేస్తుంది, పిల్లలు పుట్టిస్తూనే ఉంటుంది. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు, దేవుడు ఏమైనా చేయగలడు. అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏ స్త్రీ అయినా నన్ను స్త్రీగా పుట్టించాలని అడుగుతుందా? అడగదు కదా. ఎందుకంటే పుట్టి కష్టాలు పడ్డానిక, అవమానాలు పొందడానిక, గాయాలు పొందడానిక? మరి దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? మౌనంగా ఉండాలని చెప్తున్నాడు. ఆయన కూడా అధికారంతో చెప్పేసాడు అంతే. కనుక ఇవన్నీ ఆలోచన చేస్తారండి. మళ్ళీ చదువుతా మాట. క్రైస్తవ వేదాంత శాస్త్రము, వేదాంత శాస్త్రం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రభు మహాకృపను బట్టండి 9 సంవత్సరాలు ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ సెరపూర్ ఎఫిలియేటెడ్. నా డిగ్రీ మీద విలియం కేరీ యూనివర్సిటీ అని ఉంటుంది. అది ప్రపంచం అంతా రికగ్నైజ్ చేయబడ్డ డిగ్రీ. అది ప్రభు మహాకృపను బట్టి 9 years వేదాంత విద్య అభ్యసించాను, డాక్టరేట్ చేశాను, ఎంఏ ఫిలాసఫీ 2 సంవత్సరాలు చదివాను. కనుక ఏంటంటే వేదాంత విద్య అనేది ఏంటంటే మనిషికి దైవ జ్ఞానం తెలియజేస్తుంది. అన్యుల్లోనికి వెళ్తే వాళ్ళకి గురుకులాలని ఉండే, అక్కడ వేదాంత విద్యలు నేర్పిస్తుండేవారు వాళ్ళకి. ఇస్రాయేలీలు అయితే ఏం చేస్తారంటే పిల్లలందరినీ బాల్వాడీలకి, ఎల్కేజీలు, యూకేజీకి పంపిస్తారు. దేనికి పంపిస్తారండి? వాళ్ళు సునగోగులు పంపిస్తారు. సునగోగులు ఏం చేస్తారు? వెళ్ళి తోరా అంటే మొదట 5 ఖండాలు కంటదా పెట్టిస్తారు. అంటే ఇశ్రాయేలీడికి ఏం చేస్తారంటే వాడికి ఇంజెక్ట్ చేస్తారు. బాడీ అంతా కూడా దేవుని మాటలో దేవుడు అనేది ఇంజెక్ట్ చేస్తారు. అందుకే వాళ్ళు బలవంతులు, చాలా సిన్సియర్గా ఉంటారు ఇశ్రాయేలీలు. ప్రపంచంలో ఉన్న క్రైమ్ ఇశ్రాయేల్ దేశంలో ఉండదు. ప్రపంచంలో ఉన్న ఈ చెత్త అంతా ఇశ్రాయేల్ దేశంలో ఉండదు. చాలా నిష్ఠ కలిగి జీవిస్తారు. ఆడైనా మగైనా సరే భక్తి కలిగి జీవిస్తారు వాళ్ళు. కనుక 90 లక్షల మంది ప్రపంచాన్ని శాసిస్తున్నారు. కనుక వేదాంతం మరియు క్రైస్తవ జీవనం. క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదండి. మీ వీధిలో నేను ఎవడైనా క్రైస్తవుడు అని చెప్తున్నాడా? మీ వీధిలో మీరు ఎవరు క్రైస్తవురాలు అంటున్నారా? నువ్వు పని చేస్తుంటే ఎవరైనా నేను క్రైస్తవురాలు అంటున్నారా? నువ్వు చదువుకున్న ప్రదేశంలో నేను క్రైస్తవుడు అంటున్నారా, క్రైస్తవురాలు అంటున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. క్రైస్తవ జీవనం 2000 ఆలోచించండి. సుప్రీంకోర్టు డిగ్రీ ఇచ్చింది. ఏంటి ఇచ్చిందండి? క్రైస్తవులుగానే ఉండాలి. ఈ గవర్నమెంట్ రాయితీలు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు, క్రైస్తవుడికి రాయితీలు వర్తించమంటే దాని మీద పెద్ద ఉద్యమాలు చేస్తున్నారు. ఎవడికండి, ఎందుకండి అనేసి. అండ్ ఆలోచించండి. అంటే వాడు క్రైస్తవుడిగా అనిపించుకోవడానికి కానీ క్రైస్తవుడిగా జీవించడానికి కానీ ఇష్టపడట్లేదు. యేసుప్రభు గారు ఏంటంటే నిలటి గురించి, నన్ను గురించి ఎవడు ప్రజలు ఎదురు ఒప్పుకోడు, వాడిని నేను తండ్రి దగ్గర కూడా ఒప్పుకోనండి. అవి డినై హిమ్ అంటున్నాడు, వాడిని ఒప్పుకొని అంటున్నాడు. అండ్ ప్రభు మహాకృపను బట్టి నేను సర్టిఫికెట్లో క్రైస్తుండే, ఆధార్ కార్డులో క్రైస్తుండే, మా ఇంటి దగ్గర క్రైస్తుండే, పనిచేసే దగ్గర క్రైస్తుండే, ఎక్కడైనా క్రైస్తుండే. క్రైస్తుడిగా జీవించడం సులువు కాదు, చాలా కష్టమే. క్రీస్తు యేసు నందు సద్భక్తితో
జీవమునుద్దేశించుట చాలా కష్టం. జీవనము తర్వాత యేసు మన పాపాల కోసం మరణించాడని బోధిస్తుంది. ఆ ఏడు బోధిస్తున్నాయి ఇవన్నీ కూడా. యేసు ప్రభు నీ యొక్క పాపాల గురించి మరణించిందాడు. ఏంటి మన గురించి ఎవడైనా మన శిక్ష ఎవడైనా అనుభవిస్తాడా? మనకు నేరం చేస్తే ఎవడైనా మన గురించి జైలుకి వెళ్తాడా? మనం పాపం చేస్తే దానికి ఎవడో శిక్ష అనుభవిస్తాడు? ఎవడో అనుభవిస్తాడండి. క్రైస్తవ వేదాంతం అనేది ఏంటంటేనండి మానవుల యొక్క రక్షణ గురించి ప్రచురపరిచేది. అదే చెప్తున్నాడు. మళ్ళీ అదంతా ఒకసారి చదివిరా. క్రైస్తవ వేదాంత శాస్త్రము మరియు క్రైస్తవ జీవనము యేసు మన పాపాల కోసం మరణించాడని బోధిస్తుంది. తర్వాత అనీతిమంతుల కొరకు 1 పేతురు 3:18 మొదటి భాగం చదువుతుంది పాప. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు శరీర విషయంలో చనిపోయాడు. అనీతిమంతుల గురించి అంటే మన మంచోళ్ళని చచ్చిపోలేదైనా. అది అంటున్నాడు, ఎంత పాపనైనా నేను చేసుకుంటాను రమ్మంటున్నాడు. ఆయన చేతులు చాచి మన గురించి ఎదురు చూస్తున్నాడు. దాని గురించి యేసురావు గారు మంచి ఉదాహరణ చెప్పారండి. తప్పిపోయిన గుమ్మాన్ని చేస్తూ రోజు ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు. కొడుకు వస్తాడు మళ్ళీ నా దగ్గరికి అని వస్తున్నాడు. ఒకరోజు వస్తున్నాడు. ఎలాగ వచ్చాడండి? బూచోళ్ళగా అయిపోయి, తలంతా జడల్లాగా అయిపోయి, కంపు వాసనతో, సరైన బట్టలు లేకుండా వస్తాడు. చెయ్యి నా పరువు తీసాడు నా కొడుకు, ఇలాంటి కొడుకు నాకు అవసరం లేదు అని అన్నాడు. నే తండ్రి అక్కడ ఎంత చక్కటి మాసిలమ్మ గారు చక్కటి పాట. నా తండ్రి నన్ను చూసి పరుగుడితి ఏతించి నాపై పడి ఏడ్చాను. ఏం చేసాడు? నా కొడుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టాడండి? మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. మెడ అంతా ఏంటనేది చెమట వాసన అంతా మెడ దగ్గర వస్తుంది. అంత కంపుతో ఉన్నాడు. అంటే తండ్రికి ఆ కంపు కనిపించలేదు, అటు పాపాలు కనిపించలేదు, తప్పులు కనిపించలేదు. అది దేవుని ప్రేమ. చదవమా మళ్ళీ. అది అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు. ఒక పాపుల గురించి, పనికి మాల గురించి, పాపం లేనివాడు నీతిమంతుడైన దేవుడు శరీర విషయంలో చనిపోయాడు. తర్వాత 1 పేతురు 2:24 మాట చెప్తాడు. 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మనం నీతిగా జీవించాలని ఆయన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. పాపాలు ఆయన మోసుకొని ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. అండి నువ్వు ఎలాంటి దానివో నేను ఎలాంటి వాడినో నీకు నాకే తెలుసండి. ఎవరైనా తెగించి మైక్ దగ్గరికి వచ్చి ఎలాంటి పాపి నేను చెప్తే నేను ఎవరు ఇష్టపడ్డు? నీ భర్త ఇష్టపడు, నీ భార్య ఇష్టపడదు. అసహ్యకరమైన పాపాలు అండి. పౌలు గారు ఆఖరికి ఏం చెప్పాడండి లాస్ట్లో? ప్రధాన పాపినైనా అని అన్నాడు. నా వరకు నేను ప్రార్థన చేశాడు. ఏం చేశాను? ఐ వాస్ సిన్నర్ దెన్ ఎనీబడీ అని ప్రార్థన చేస్తాను. అంటే ఏ పాపి కంటే నేను పనికి మాలో ప్రభు అని ప్రార్థన చేస్తాను. అంటే అటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు రక్షించబోతే నీకు నాకు రక్షణ లేదు. తర్వాత యేసు గొప్ప ప్రేమలో మనకు ప్రత్యామ్నాయంగా మరణించాడు. ఆయన ప్రేమ వల్ల మనకి ఒరిగింది ఏంటండి? మరణించాడు. ఆయన మరణించడం వల్ల మనకి వచ్చింది ఏంటండి? రక్షణ వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. తర్వాత మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు మరణించాడు. నిత్య జీవనం. వాట్ ఫర్ హీ డైడ్? యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. దట్ ఈస్ ద రీజన్. ఇవాళ మేళ్ళ కట్టుకోవడానికి, భూమి మీద ఏదో ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు నేను పిలిచింది దేవుడు. ఆ మహిమ రాజ్యంలో యుగయుగాలు మన ఆయనతో జీవిస్తాను, నిత్య జీవిస్తానంటున్నాడు. లాస్ట్ రిఫరెన్స్ ఒకటి ఉందండి. 1 యోహాను 3:8 చెప్తున్నాడు. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నాడు. చదువురా. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు. మొదటి నుండి పాపం చేస్తున్నాడు. అపవాది అంటే లూసిఫర్, ప్రధాన దూత. వాటితో పాటు అనేక మంది దూతలు త్రోసివేయబడ్డారు. వాడు మొదటి నుంచి పాపం చేయడు. అబద్ధకుడును అబద్ధములకు జనకుడునాయండి. ఈజ్ అ సిన్నర్ ఫ్రమ్ ద బిగినింగ్. పాపము చేయువాడు అపవాది సంబంధి. ఎవడైతే పాపం చేస్తాడో వాడు సాతాను సంబంధి. తప్పులు చేస్తూ దేవుడి గురించి నువ్వేం మాట్లాడతావండి? నీ బతుకు బాగలేకుండా దేవుడి గురించి నువ్వేం మాట్లాడతావు? నేను చెప్తుంటాను కదా, బీపీ ఉన్న పాస్టర్ ప్రసంగం చేయడం అర్హుడు కాదంటాను. కానీ చేస్తున్నాడు ప్రసంగం. ఆడికి ఒకటి చెప్తాడు. రాగాలని పాస్టర్ ప్రసంగం చేయడానికి వీళ్ళు ఆడి చేస్తున్నాడు. ఆడికి ఒకటి చెప్తాడు. సాక్షులు లేని కుటుంబం, సాక్షులు లేని పాస్టర్ల వాక్యాలు చెప్తున్నారు. ఆడికి ఒకటి చెప్తాడు వెళ్ళి. ఏంటి వాక్యాలు ఎంత స్పష్టంగా ఉందంటే, అధ్యక్షుడైన వాడు తన గృహమును బావుగా ఏలువాడు ఏంటండి. పాస్టర్ మస్ట్ రూల్ హీస్ ఫ్యామిలీ. నీ భార్య నీ మాట వినపోతే, నీ పిల్లల అమ్మాయి నీ మాట వినపోతే నువ్వు ప్రసంగాలు చేయడానికి అర్హుడు కాదు, నువ్వు దేవుని సేవ చేయడానికి అర్హుడు కాదండి. ఏలి ఏమేడండి? ఏలి ఎవరండి? యాజకుడు. ఏమేడు ఏలి? కొడుకులు ఇద్దరికి చెప్పలేదు ఆయన. ఒకరి ఫినాన్స్ చెప్పలేకపోయాడు.
చెప్పలేదా? చెప్పాడు. దేవుడు అంటే నీ పిల్లడికి చెప్పలేదా? చెప్పలేదా? చెప్పాడు. ఎలా చెప్పాడు? ఒరే నాయనలేరా, మనిషికి మనిషి ఎవడైనా వ్యతిరేక తప్పు చేస్తే అడుగు దేవుడికి మొరపెట్టుకుంటాం. దేవుడికే వ్యతిరేకంగా తప్పు చేసి అడుగు నుంచి ఎవడు మొరపెట్టుకుంటాం అంటే మరి ఏం చెప్పాడు కదా దేవుడు. నువ్వు చెప్పలేదంటే చెప్పలేదంటే అర్థం ఏంటి తెలుసండి? తప్పు చేసిన వాడిని మన అద్దరు చేర్చుకుంటే నువ్వు ఆ తప్పులో పాలుభూములు పొందుతావు. ఒక క్రిమినల్కి నువ్వు ఆస్కారం ఇస్తే, నీ ఇంట్లో చోటు ఇస్తే, నువ్వు కూడా వాడి శిక్షలో పాలుభూములు పొందాలి. కనుక బిడ్డలకి ఎలా చెప్పాలండి? వాడి తప్పు దిద్దుకునేలాగా చెప్పాలి. నువ్వు ఉంటే ఇంట్లో ఉండి, లేకపోతే ఫోన్ చెప్పాలి. అదే కదా చెప్పాడు. ఇద్దరు కొడుకులు ఏంటో తండ్రి వెళ్ళిపోరని చెప్పాడు. తీసుకొని ఆస్తి తీసుకొని ఫోన్ చేయడు. వాడు ఎప్పుడు వచ్చాడు? మళ్ళీ హార్మోన్స్ పొందాక వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని వచ్చాడు. బుద్ధి రావాలంటే ముందులో తగిలేలండి. మీ అమ్మాయి తప్పు చేస్తుందని నేను తగిలేండి ఇంట్లోంచి, ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది. ఆవిడ కొడుకు తప్పు చేస్తే తగిలేండి, ఆటోమేటిక్ సెట్ అవ్వదు. అది మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తాడు? మన ఇంట్లో తప్పు చేసి మన తప్పు కాదు. ఇసుకనే తీవ్రత చుట్టాలు ఎవరు అంటున్నారు అనుకోండి, ఈశ్వరాన్ని అప్పగించేస్తే మనకేంటి? యోధా మా చిన్నాన్న, మా పెదనాన్న, మా మాయి అంటాం కదా. అంటే యోధా నీ చిన్నాన్న, నీ పెదనాన్న, మాయి అంటే నువ్వు క్షమించబడతావు. నువ్వు యోధాతో నువ్వు కూడా పోతావు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము చేయవాడు అపవాది సంబంధి. పాపం అంటే ఏంటండి? పాపం అనగానే ఒక ప్రశ్న వస్తుంది. నేను తాగనండి, నాకు త్రాగుడు అలవాట్లేదండి. మంచిదే, వెరీ గుడ్. నేను వ్యభిచార కార్యాలు ఏం చేయాలండి? మంచిదే, వెరీ గుడ్. పాపం అంటే ఏంటి అసలు? ఆదాము వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏం పాపం చేశారేంటండి? ఎవరిని చంపేశారా? ఎవరు ఎత్తుకెళ్ళిపోయారా? వ్యభిచారం చేశారా? హత్యలు చేశారా? ఏం చేయలేదండి. ఏం చేశారంటే ఆజ్ఞ. దేర్ ఇస్ ఎ సిస్టమ్ అండి. ఇంటికి ఒక సిస్టమ్ ఉంటుంది, సంఘానికి ఒక సిస్టమ్ ఉంటుంది, సమాజానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అదే పాపం. అటు చెప్తాడు వన్ వే ట్రాఫిక్ అని పెడతాడు, అంతే. అటు వెళ్తే పాపం, తప్పు అనమాట, అంతేది. అలాగే గృహానికి ఒక సిస్టమ్ ఉంటుంది, సంఘానికి ఒక సిస్టమ్కి నువ్వు ఎప్పుడైతే అధిగమించావో నువ్వు పాపంలో వెళ్ళిపోతున్నావు, అంతే. ఏంటి ఆ మందసం జారి పడుతుంటే ఆ మందసం మీద ఇలా చేసేసాడు, అంతే. చచ్చిపోయాడు అక్కడే పడి. నేను చేసిన తప్పేంటి? మందసం ముట్టుకుంటే నేను చేసిన తప్పేంటి? అటు ముట్టుకోవడానికి వీల్లేదు. మందసం ఎవడి పని అడిగి చేయాలి. కనుక చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చదువు తల్లి. పాపము చేయువాడు అపవాది సంబంధి. ఎవడు పాపం చేస్తున్నాడో వాడికి ఇష్టం లేడు. ఎవడి కొడుకండి? సాతాను కొడుకు, సాతాను కుమార్తె. తర్వాత అపవాది యొక్క క్రియలను లయపరచుటకి, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచడానికి దేవుడు వచ్చాడండి. యేసు ప్రభు రాకపోతే నీకు నాకు రక్షణ లేదు. ఇక్కడ కూర్చోడు కూడా మన అనవసరం అండి. యేసు ప్రభు శిలువ మీద రక్తం కార్చకపోతే నీకు నాకు విమోచన లేదండి. మనం పోవాలి, నరకాన్ని పోవాల్సి ఉండమే అండి. చాలామందికి అర్థం కాదు. ఆదాము వాళ్ళు ఎందుకు తగిలించాడో దేవుడు ఏదైనా వరం నుంచి అని అనుకుంటారు. ఆదాము వాళ్ళు కానీ వాళ్ళ దేవుడు తగిలిపోతేనంటే అది ఎప్పటికీ పాపులుగానే ఉంటారు. కారణం ఏంటంటే ఏదైనా వాళ్ళు ఏ చెట్టు ఉందండి? జీవవృక్ష ఫలములు ఉన్నాయి. సాతానికి ఎందుకు రక్షణ లేదండి? పడిపోయిన దేవదూతలకు రక్షణ ఎందుకు లేదంటే వాటికి రీబర్త్ లేదు వాళ్ళకి. ఆడ ఒకసారి పాపంలో పడితే దూత పాపంలో పోవడం అంతే. ఒక్కసారి కానీ ఆదామవులు కానీ జీవవృక్ష ఫలం కానీ తినేశారనుకోండి, వాళ్ళు లూసిఫర్లో ఎప్పటికీ పాపులుగానే ఉంటారు. కానీ దేవుడు అందులోని ప్రేమ మళ్ళీ. అంటే మనం అనుకుంటామండి మన ఇంట్లో వదిలిస్తే అది దోషం అనుకుంటాం, మన కూతురు తగిలిస్తే తప్పు అనుకుంటాం. దానివల్ల వాళ్ళు బాగుపడతారు, దానివల్ల వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు ఆదాము వాళ్ళు ఎందుకు దేవుడు పైన పెట్టాడంటే ప్రేమతోనే పెట్టాడు తప్ప ద్వేషంతో పైకి పెట్టలేదు. ఆ వేళ కానీ ఆదాముల పైకి పెట్టి ఉండకపోతే వాళ్ళు జీవవృక్ష ఫలం కానీ తినుంటే వాళ్ళు ఎప్పటికీ పాపులుగానే ఉందరు. ఇంకా రక్షణ అవసరం లేదు. యేసులో రావాల్సిన పని లేదు, శిలువ రక్తం కార్చాల్సిన పని కూడా లేదు. బైబిల్ వివరంలోకి వెళ్తున్నామండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. బైబిల్ వివరంలోని క్రీస్తు చనిపోవటకు కారణాలు అవి ధ్యానిస్తామండి. అసలు యేసు ప్రభు గారు ఎందుకు చనిపోవాల్సిన అవసరం వచ్చింది? నెంబర్ 1 ఏంటంటే పాపులమైన మన కొరకు యేసు ప్రభు చనిపోయాడు. నెంబర్ 2 మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు యేసు ప్రభు గారు చనిపోయారు. నెంబర్ 3 ఆయన ద్వారా మనం జీవించడానికి యేసు ప్రభు గారు చనిపోయారు. నెంబర్ 4 నిత్య జీవము నిమిత్తము యేసు ప్రభు గారు చనిపోయారు, నిత్య జీవము నిమిత్తము. నెంబర్ 5 ఏంటంటే మన విమోచన కొరకు యేసు ప్రభు గారు చనిపోయారు. దీస్ ఆర్ ద 5 రీజన్స్. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి ఇది. అది ఎందుకు యేసు ప్రభు గారు నా గురించి చనిపోయారు, నీ గురించి చనిపోయారు. నెంబర్ 1 పాపులమైన మన కొరకు యేసు ప్రభు గారు చనిపోయారు. రోమన్స్ చాప్టర్ 5
వర్స్ 8. రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, ఎలాగంటే మనం ఇంకనూ పాపలమై ఇంకా పాపంలో నగ్గుతూ ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏంటి ఆలోచించేయండి, నీవు ప్రభువును తెలుసుకోకుండా విగ్రహారాధన చేస్తూ నిష్ఠానుసారంగా నువ్వు జీవిస్తున్న టైంలోనే ప్రభు నీ కొరకు శిలువ మీద రక్తం చిందించారు. కనుక మనందరి గురించి ఆఖరి వాడు ఇంకెవడని ప్రపంచంలో పుట్టాడు, వాడి గురించి కూడా ఆయన శిలువ మీద రక్తం కార్చారు. కనుక ఆయన రక్తం ద్వారానే మనకి విమోచన. నెంబర్ 2, మనలను దేవుని యొద్దకు తేడానికి ఆయన మరణం పొందాడు. అంటే త్రూ హిస్ డెత్ మనల్ని దేవుడి దగ్గర తీసుకొని వెళ్తున్నాడు ఆయన. 1 పేతురు 3వ అధ్యాయం 18-19 వచనాలు. 1 పేతురు 3:18-19 చదువురా. ఏలయనగా, ఎందుకంటే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనలను దేవుడి దగ్గరికి తేడానికి అనీతిమంతుల కొరకు, నీతి లేని వాళ్ళ గురించి నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి మృతి పొందాడు, శ్రమ పడ్డాడు. అండ్ యేసు ప్రభు గారు ఆ యొక్క వ్యభిచారంలో పాటుపడి స్త్రీని తీసుకొచ్చారు. ఎవరు రాయలేదు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడండి, ఎవరు నేను కొట్టలేదా? ఓకే, నేను కూడా నిన్నేమను కానీ ఇక మీదట పాపము చేయక. అండ్ మనం ఏం చేస్తున్నామండి, మన పాపాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాం, తప్పులు కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. తీరా ఏం చెప్తాండి, ఎవడు తప్పులు చేయలేదని అడుగుతుంటారు. మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు, ఎవడు తప్పులు చేయలేదని అంటుంటారు. శిక్షలు ఎందుకు వస్తున్నాయండి, రోగాలు ఎందుకు ఉన్నాయండి, నువ్వు హాస్పిటల్ ఎందుకు తిరుగుతావు, నీ కుటుంబ సమస్యలు ఎందుకు వస్తున్నాయండి? బికాస్ ఆఫ్ ద సిన్. పాపం వస్తుంది నీలోనికి, నీ జీవితంలోని పాపం వస్తుంది, నీ ఇంట్లోనికి పాపం వస్తుంది, ఇంట్లోని చీకటి వస్తుంది, రోగాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. కనుక మన గురించి ఆయన ముందుగానే శ్రమ పడ్డాడు అంటున్నాడండి. నెంబర్ 3, ఆయన ద్వారా జీవించినట్లు, ఆయన ద్వారా మనం బ్రతకాలని ఆయన మన గురించి మరణం పొందాడు. 1 యోహాను 4వ అధ్యాయం 9-10 వచనాలు. 1 యోహాను 4:9-10 వచనాలు చదువురా. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. అంటే మనము ఆయన ద్వారా జీవించాలి. త్రూ హిమ్ వి హావ్ టు లివ్. ఎవరిని పంపించాడండి? అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఏంటండి, ఇంకా రెండవ లేడు, ఏకైక కుమారుడను. ఏకైకుడైన కుమారుని లోకంలోనికి పంపించాడు. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడి చూడను. ఏమండి, దీని గురించి రాస్తూ చాలా మాటలు చెప్తాడండి. ఆయన స్వకీయ కుమారుని నీ కొరకు నా కొరకు బలి ఇవ్వడానికి వెనుదీయలేదు. నీకు నాకు ఏ ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంటాడు. మీరు చెడ్డవారేండి, మీ పిల్లలు చేపడితే పామిస్తారా, రొట్టెడితే రాయిస్తారా? మీకు మంచి ఈవులు ఇచ్చే దేవుడు అయినా ఎటువంటి ఈవులు ఇస్తున్నాడండి? మన గురించి ఆయన కుమారుని పంపించాడు. లాస్ట్లో మంచి ఇల్లుస్ట్రేషన్ ధ్యానిస్తాం దాని గురించి. ఈ సెండ్ హిస్ సన్ టు డై ఫర్ అస్. ఆయన మరణం ద్వారా మనకి విమోచన కలిగింది. మనం ఎవరైనా ఇస్తామండి అలాగే. ఆర్ యు రెడీ టు గివ్? అండ్ అబ్రహాం గారి గురించి చెప్పినప్పుడు ఆయనకి విశ్వాసుల తండ్రి అని పేరు ఎందుకు వచ్చిందండి? ఈ ప్రిపేర్ టు కిల్ హిస్ సన్. తన కుమారుని కట్ల మీద పెట్టాడు, ఆల్టర్ మీద పెట్టాడు, బలిపేట మీద పెట్టాడు, కత్తెచ్చాడు, పై కోచ్ పేక నరికాడు, బలి ఇచ్చాడని. దేవుడు ఇవ్వనివ్వలేదు అనుకోండి. కానీ అలా బలిపడ్డారు చాలామంది. యోఫ్తా కుమార్తె బలిపడ్డది అలాగా. ఆ రోజుల్లో చాలామంది జ్యేష్ఠులు బలిపడ్డారు. నరబలి అనేది ఆ రోజుల్లో ఉండేది. చూడండి, మనుషుడు ఒక మరణం వల్ల ఒక వ్యక్తి రక్షింపడవచ్చు, లేదా కుటుంబం కాపాడబడవచ్చు. అంటే కొంతమంది కుటుంబాలు ఉంటాయి, ఆయన ఇంటి యజమాని సూసైడ్ నోట్ రాసేసి ఆత్మహత్య చేసేసుకుంటాడు. నా మరణం వల్ల మీరు బాగుంటారని చెప్తాడు ఆయన. అలా బాగుపడిన వాళ్ళు కూడా ఉంటారు, పాడైపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఇది ఏంటంటున్నాడు, మళ్ళీ చదువుతలేదే? దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ, దేవుడు నీ ఎడల ఉంచిన ప్రేమ ప్రత్యక్షపడను. మనము దేవుని ప్రేమించితమని కాదు. మనం దేవుని ప్రేమించడం కాదండి. ఏమంటే చాలా మంది అనుకుంటారండి, దశం పగలెత్తాను చాలా అతిశయంగా మాట్లాడతాడు. నేను అది చేస్తున్నాను, దేవుడి గురించి అతిశయం. నువ్వు చేసేది నువ్వు చెబితే అవడానికి చేస్తాను. అండ్ నా వరకు నేను దేవుడు పని చేస్తుంది భాగ్యంగా ఫీల్ అవుతాను తప్ప నేను లేకపోతే ఈ పని అవుతాను నేను ఫీల్ అవ్వను. అలా పని చేస్తూనే ఉంటాను. నాకు 24 గంటలు చాలు.
అండి రాత్రి ఉదయం 2 సర్వీసులు వస్తాను, కానీ రాత్రి ఆ చేయవలసిన వరకు రాత్రి 12 గంటల వరకు ఒకటి, 12 నుంచి ఇంకోటి చేసి తెల్లవారు లేచి వచ్చాను. మళ్ళీ 4 గంటలు లేచి ప్రార్థన చేసుకుని వారు వచ్చి మళ్ళీ అదే మాట చదువు తల్లి. మనము దేవుని ప్రేమించితమని కాదు, నేను దేవుని ప్రేమించేస్తున్నాను అనుకుంటాను. కొంతమంది చాలా అలసిపోయినట్టుగా, నేను దేవుడికి ఎంత ఇచ్చానండి, దేవుడికి అవి చేశానండి. నువ్వు దేవుడిని ప్రేమించను కాదు, దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు. దట్స్ గాడ్స్ లవ్. అంటే ప్రేమ గురించి ఆ పాట కూడా ఉంటుంది. లాస్ట్లో మాట ఉంటుంది, ధరలోని ప్రేమలన్నీ స్థిరం కావు, కరిగిపోతాయి. అంటే వాళ్ళ భార్యాభర్తల ప్రేమ అంతవరకు ఉంటుంది, వాళ్ళు గొడవ రానంత వరకే ప్రేమ. గొడవ వస్తే అప్పుడు ప్రేమ ఉంటుంది, ఏముండదు వాళ్ళకి. అందుకేంటంటే భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలిపోయి ముళ్ళ మిగిలిపోతుంది. సో మానవ ప్రేమలన్నీ కూడా స్థిరం కాదండి. అండి దావీదు గారు అన్నీ తెలుసుకొని అనుభవించే, నీవు తప్ప నాకు ఎవరున్నాడనే మాట వాడాడు. ఎవరు లేరు నాకు, నువ్వే ఆకాశం మంది, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు అన్నాడు. ఏంటి ఎవరైనా సరే జనబలం ఘనబలాలు ఎవరు నమ్ముకుంటాడు, దేవుడి దగ్గర రాలేరండి. నా దగ్గర డబ్బు ఉంది, నా వెనకాల జనం ఉన్నాడు, దేవుడి దగ్గర రాలేడు. దేవుడి దగ్గరికి ఎవడు వస్తాడండి? తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చాను, మళ్ళీ దిగంబరిన వెళ్తాను అన్నాడు, దేవుడి దగ్గరకు వస్తాడు. నువ్వు ఎప్పుడైనా ఒంటరిదాని వైపు, ఒంటరివాడి వైపు, నీకు ఇంకా దారి ఏం కనిపి, దేవుడే కనిపిస్తాడు. నాకు ధనబలం ఉంది, జనబలం ఉంటే దేవుడు కనిపించడు నీకు. దేవుడితో పని కూడా నీకు లేదు. నువ్వు ఒంటరిదాని అని అనుకోను ఒకసారి, నువ్వు ఒంటరాడు అనుకో, నీకు ఇంకో దారి లేదు. దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు అత్తమామలు లేరు, ఉన్నాళ్ళ దగ్గర సహాయాలు తీసుకోలేదు, తల్లిదండ్రుల దగ్గర నేను సహాయాలు తీసుకోలేదు. మా నాన్నగారు చిన్న పోస్ట్ కాదండి, షిప్ యార్డ్లో సీనియర్ ఇంజనీర్. మా నాన్నగారి దగ్గర నేను ఎప్పుడు 100 రూపాయలు కూడా తీసుకోలేదు. నేనే కష్టపడి పని చేసుకున్నాను, నేనే కష్టపడి చదువుకున్నాను, నేనే కష్టపడి వాహనాలు కొనుక్కున్నాను. అంటే స్టార్టింగ్ నుంచి దేవుడు ఒక నాకు నేర్పించాడు, ఒంటరివాడి వాడు నాకు నేర్పించాడు దేవుడు. అందువల్ల ఏమంటే వాగ్దానం, వారిలో ఒంటరైన వాడు 10 అయిపోతాడు. మనం విల్ బికమ్ గ్రేట్ పర్సన్. అండ్ మీరు ఆలోచించండి, కేరళ వాళ్ళు వస్తారు, మన ఏరియాలో బిజినెస్ చేస్తారు. మన ఏరియాలో కొంతమంది తాగుబోతు తిడుతుంటారు ఇష్టానుసారిగా. చిన్న డౌన్ అవుతాడు, మీ చదువు సార్, బూతులు తిడుతుంటే మీ చదువు సార్ అంటాడు. ఎందుకంటే వాడికి ఒకటి తెలుసు ఏంటంటే, నాకు ఇక్కడ ఎవరు లేరు, నేను ఒంటరి అని తెలుసు. అందువల్ల వాడు వ్యాపారం కూడా బాగా చేసేవాడు. అండ్ నాకు ఇంట్లో మా వెనకాల సపోర్ట్ ఉన్నదని ఎవడైనా దేవుడి దగ్గరికి వస్తాడా? నా దగ్గర డబ్బు ఉన్నదని ఎవడైనా దేవుడి దగ్గరికి వస్తాడా? మీరు ఎవడైనా వదిలేండి, లోకల్ వదిలి దేవుడి పని చేయరాని, నువ్వు వెళ్ళి అడవుల్లో సేవ చేయాలని చేస్తాడు. అటు సేవ వచ్చే డబ్బు లేకుండా ఎవడో సేవ చేస్తాడు. డబ్బు ఉంటేనే సేవ అంటారు, డబ్బు లేకపోయినా జనం లేకపోయినా జరిగేదే సేవ. అదే చెప్తున్నాడు, తల్లి గర్భం నుండి దిగంబరనై ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోతాను. ఇది మీకు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దాని మీద బుక్ రాశానండి, లోన్లీనెస్. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక రోజు వస్తుంది మీ జీవితంలో, అది మీరు ఒంటరిలే, ఒంటరిగా వెళ్ళిపోవాలి. చుట్టూ నీ జనం ఉంటారు, వీళ్ళు అందరు చూసుకొని వెళ్ళిపోవాలి, వదిలేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తావు నీకేంటి తెలుసు? దేవుని రాజ్యానికి పోతావా, నరకానికి పోతావా? డిసైడ్ యువర్ సెల్ఫ్. తర్వాతవా తానే మనలను ప్రేమించి, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం కాదండి, ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దట్ ఈస్ ద లవ్. అండ్ ప్రేమ అంటే ఏంటండి? సినిమా ప్రేమలా అండ్ మనందరం ప్రేమ అంటే ప్రేమ అనే మాట వాడేస్తాం. ఇంగ్లీష్లో ప్రేమ అంటే లవ్ అనే మాట వాడేస్తాం. గ్రీక్లో ప్రేమ అనేదానికి 3 మాటలు వాడతారు. ఏ ప్రేమ గురించి సార్ అని అడుగుతారు. దేవుడి ప్రేమ అని అగాఫే అంటాడండి. అగాఫే అంటే ఒక దేవుడికే మాట వాడతారు, ఇట్స్ లవ్ ఆఫ్ గాడ్. రెండవది ఏంటండి? ఫిలియా అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లి కొడుకు కూతురు, వీళ్ళకి లవ్లు ఉంటాయి, కొంత ఉంటుంది, పూర్తిగా కాకపోయినా. మూడోది ఏంటండి? ఎరోస్, లస్ట్ అనమాట, లవ్ ఆఫ్ లస్ట్. ఈ అందంగా ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకున్నాడు చూడండి, నరకం అనిపిస్తాడండి. అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము. నేను చాలామందిని చూశాను, అందంగా ఉన్న వాళ్ళు పెళ్లి చేస్తున్నాడు, నరకం అనిపిస్తాడు దాని ద్వారా. హృదయం అందంగా ఉండాలి కానీ దాని రంగోడికి కావాలండి, దాని రంగోడికి కావాలి, దాని బ్యూటీ ఎవడికి కావాలి. నీ అందం గురించి దేవుడు ఒకటే మాట చెప్పాడు, నీ అందము మోసం అని చెప్పాడు, అంటే మోసకరం అని చెప్పేశాడు. కనుక ఇవాళ ఏంటండి, మనం దేవుడి దగ్గరికి రావాలి, దేవుడితో ఉండాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలి. దేవుని ప్రేమ నువ్వు తెలుసుకున్నాను అనుకోండి, ఎక్కడికి వెళ్ళలేవండి. నేను ఎక్కడికి వెళ్ళండి, ఐ ఆల్వేస్ హ్యాంగ్ విత్ గాడ్. అంతే, దేవుడితో అలా పట్టుకొని ఉంటాను అంతే. యాకోబు ఏంటంటే దేవుడు వెళ్ళిపోతున్నాడా? నువ్వు నా దీవితగా వెళ్ళొద్దానండి, పట్టుకొని ఉన్నాడు అలాగా. తుంటి పాలు పెట్టాడు, అయినా సరే ఒకట్లేదు దేవుడు అలా పట్టుకొని.
అందుకే ఏమంటే ఇవాళ నుంచి నువ్వు యాకోబు కాదు. యాకోబు అంటే ఏంటండి? మోసగాడు. ఇవాళ నువ్వు మోసగాడు కాదంటే ఇంకా యాకోబు పేర్లు పెట్టుకుంటున్నారు ఇంకా చాలామంది. ఇవాళ నుంచి నువ్వు ఎవరు అన్నాడండి? ఇశ్రాయేల్ అన్నాడండి. ఇశ్రాయేల్ అంటే దేవుడితో పెనుగులాడిన వాడు. హూ రజల్స్ విత్ ద గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇజ్రాయెలైట్. దేవుడితో పెనుగులాడాడండి. నేను దేవుడితో పెనుగులాడుతానండి, దేవుడితో గోజాడుతుంటానండి, దేవుడితో గోజాడి సంపాదించుకుంటుంటానండి. అది నాకే కాదు, మీ అందరికీ దేవుడు వరం ఇచ్చాడు. యేసుక్రీస్తు అందరికీ, ఎవరో ఒకటి గిట్ల ప్రభాకర్కి వెళ్ళా బిల్లికి రావు కానీ అందరికీ ఆయన ప్రభువే. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నీకు దేవుళ్ళు అని ఇస్తాడు. 4 అండి, నిత్య జీవం నిమిత్తము యేసు ప్రభు మన కొరకు బలైపోయాడు. నిత్య జీవం నిమిత్తము. 1 తిమోతి 1:16. అయినను నిత్య జీవము నిమిత్తము తాను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడ్డాను. మళ్ళీ చదువుతాలే. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి. అంటే దేవుణ్ణి నువ్వు ఎందుకు విశ్వసిస్తున్నావు? నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి ప్రభువా, నాకు మంచి భర్తనివ్వండి ప్రభువా, మంచి భార్యని ఇవ్వండి ప్రభువా, దానికి విశ్వసిస్తున్నావు? మేళ్ళ గురించి, మిద్దుల గురించి విశ్వసిస్తున్నావు? చూడండి, దేని గురించి విశ్వసించాలి? మళ్ళీ చదువురా. అయినను నిత్య జీవము నిమిత్తము. దేని నిమిత్తం అంటే నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి. ఏంటి ఆలోచించండి. ఎవరికైనా నిత్య జీవం అంటే ఊరుకోండి పాస్టర్ గారు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరిగ్గా బట్టలేదు, నిత్య జీవం ఒకటి కావాలండి, చచ్చిపోతే పరలోకం వెళ్తే నరకానికి వెళ్తే సార్, కష్టాలు పడుతున్నాను సార్ అంటారు. అలాంటి మీకు ఎదురేరలేదు, నాకు చాలామంది ఎదురేరు అలాంటి. దానికి ఏం చెప్తున్నాడండి వాక్యం? దైవభక్తి ఈ లోకంలో రానున్న లోకంలో లాభం. ఏంటి దేవుడు నమ్ముకున్న ఒకటి చెడిపోయి మీరు ఒకటి అక్కడ చెప్పలేరండి. మీకున్న చిన్న భక్తిలోనే దేవుడు దీవిస్తే మీ భక్తి ఎక్కువ ఉంటే ఎక్కడ ఉంటారు సార్? ఆలోచన చేసుకోండి. ఆయన అన్యవస్తుడు కాదు, ఆయన దైవభక్తి ఈ లోకంలో రానున్న లోకంలో లాభం. అదే చెప్తున్నాడు, నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా మనం ఉండాలి. ఎవరు ఉండాలండి? కాపరి మాదిరిగా ఉండాలి, పాదిరి మాదిరి, స్వార్థికులు మాదిరి, సంఘ సభ్యులు మాదిరి, క్రైస్తవులు మాదిరిగా ఉండాలి. నేను అందుకే మొదటే చెప్పాను, నీ కాలేజీలో నేను క్రైస్తవురాలు అంటున్నారా, క్రైస్తవుడు అంటున్నారా? నువ్వు పని చేస్తుందా నేను క్రైస్తవుడు అంటున్నారా, క్రైస్తవురాలు అంటున్నారా? అండ్ షిప్ యార్డ్లో 18 years పని చేసినప్పుడు వాళ్ళు ఎవరన్నా వెళ్ళి అడగండి, నన్ను అప్పుడే పాస్టర్ గారు పిలిచేవారు. అక్కడే టైం దొరికితే యేసుప్రభు గురించి చెప్పేవాళ్ళని. నేను నా పని అది యేసుప్రభు గురించి ఆవిడ ముందు నుంచి, పాస్టర్ గారు రాకముందు నుంచి సువార్త ప్రకటించడమే నా పని. ఎప్పుడైతే 72వ సంవత్సరంలో మారుమనసు అప్పటి నుంచి ఇంకా బలంగా సేవ చేయడం. చిన్నప్పటి నుంచి కరపత్రాలు పంచడం, చిన్నప్పటి నుంచి వీధుల్లోకి వెళ్ళి సువార్త పత్రికలు పంచడం చేసేవాళ్ళండి. చదవమని ఆ మాట చదివింది చదువు. తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండాలి. యూ షుడ్ బి అన్ ఎగ్జాంపులరీ పర్సన్. బాలుడు నడవలసిన త్రోవలకి నేర్పంటే ప్రసంగాలు కాదండి, మాదిరిగా ఉండాలి. తల్లిగా వాడు మాదిరిగా ఉన్నావా? నువ్వు తల్లిగా ఉండి ఇంటొద్దుడు అప్పులోడు వస్తావు, నేను ఇంట్లో లేదని చెప్పిరా అంటే మాదిరా ఏంటి? నువ్వు తప్పు చేస్తావు, తప్పు కాదని చెప్తే మాదిరా? అది ఏంటి నేర్పిస్తున్నావు మన పిల్లలకి? మనం ఏంటి నేర్పిస్తాం అందరూ వాళ్ళు పెరుగుతారు. దాన్ని బట్టి ఏంటి, మీ పిల్లలు పాడైపోయిన తర్వాత కుర్రాడు పాడైపోతే కూతురు పాడితే ఏం బాధపడకండి. వాళ్ళు అలా పెంచారు కాబట్టి వాళ్ళు అలా నాశనం అయిపోయారు అంతే తప్ప వీళ్ళ తల్లిదండ్రుల మాట పిల్లలు ఎందుకు వినటలేదండి? ఆ పిల్లల తల్లిదండ్రులు దేవుడిని చూడటలేదు, ఆ తల్లిదండ్రుల క్రమశిక్షణ చూడటలేదు. తండ్రి గారు ఇంట్లో కూర్చొని తాగుతుంటే తల్లి చక్కగా మాంసం మొక్కలన్నీ నెయ్యి పడుతుంటే కొడుకు తాగకూడదు అనుకుంటాడా? ఆ కొడుకు తాగడమే నేర్చుకోండి. వాళ్ళు ఎంతమంది క్రైస్తవ వాళ్ళు ఇంట్లో కూర్చొని సారాలు తాగుతున్నారు, ఎంతమంది తాగట్లేదండి? ఎక్కడుంది నీ మాదిరి? నీ ఇంట్లో ప్రార్థనా జీవితం ఉందా? నీ గృహంలో ప్రార్థనా జీవితం ఉందా? నీ బిడ్డలు వైకుజాన్ని లేచి ప్రార్థన చేయడం చూస్తున్నారా? అంటే నువ్వు భారీగా భర్త మీద కలబడి గోల్ చేస్తుంటే నీ కూతురు పక్కన చూస్తుంటుంది కదా. అంటే నేను చాలామంది నేను ఎరుగు పిల్లలు వాళ్ళు ఎందుకు పనికి మళ్ళీ తయారయ్యారంటే ఆ చిన్నప్పుడు ఆ గృహంలో చూసిన సంఘటనలు వాళ్ళ మనసులు పాడు చేసేవాళ్ళకి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కానీ వాళ్ళు ఎవడమాట ఎన్ని పరిస్థితుల్లో లేరు, ఎవరిని నమ్మే పరిస్థితులు లేరు. కారణం ఏంటంటే అలాంటి భయంకరమైన వాతావరణంలో పేర్కొని వచ్చారు వాళ్ళు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. లాస్ట్ మాట చదువు, అది నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు. పౌలు గారు ప్రధాన పాప ఆలోచించేయండి.
బైబిల్ చరిత్ర కొత్త నిబంధనలు చూస్తే యేసు ప్రభు గారి తర్వాత అటువంటి జీవితం కలిగినటువంటి పౌలు గారే. ఆయన ఏమంటున్నాడండి, నేను ప్రధాన పాపిని అంటున్నాడండి. ఆలోచన చేసుకోండి. యోహాను గురించి చెప్తే చక్కని మాట చెప్తారు, బాప్తిస్మ యోహాన్. స్త్రీల కనిన వారిలో యోహాన్ చాలా గొప్పడు, కానీ పరలోక రాజులు అల్పుడైన వాడు యోహాన్ కంటే గొప్పవాడు అంటున్నాడు. కనుక నీ గొప్పలు నా గొప్పలు మన దగ్గరేనండి, దేవుడి దగ్గర కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళావో నువ్వు పరిమాణాలను తెలుసుకుంటావు. నేను ప్రధాన పాపని అనే మాట ఎందుకు వాడాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వాడాడు, లేకపోతే వాడు ఆయన కూడా. అండ్ యోబు గారు దేవుడి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి నా జ్ఞానం నాకు మించిన విషయాలు నేను మాట్లాడాను, నీవు ఎదురైన తోడనే నేను చచ్చిన వంటి వాడిని అయిపోయాను అంటున్నాడు. బూడిదలో నా మూతి పెట్టుకుంటున్నాడు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళినంత వరకు నువ్వు గొప్పవాడేనండి, గొప్పదానివే. దేవుడి దగ్గరికి వెళ్తే నేను వట్టిదాన్ని అనే మాట వస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తే నేను వట్టివాడిని అనే మాట వస్తుంది. అదే చెప్తున్నాడు ఈయన. లాస్ట్ అండి, మన విమోచన కొరకు యేసు ప్రభు గారు మరణం పొందారు. ఎఫ్ఎస్సి 1:6-7 ఎఫ్ఎస్సి 1:6-7 మన విమోచన కొరకు క్రీస్తు యేసు మరణం పొందెను. చదువుతలే. మనము తన ఎదుట పరిశుద్ధులమును, మనము దేవుడి ఎదుట పరిశుద్ధులు, నిర్దోషమునై ఉండవలనని, దోషం లేని వారై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే. దేవుడు నీ దగ్గర ఏం కోరుకుంటా? నా దగ్గరంటే ఆయన దగ్గర నిర్దోషులుగా ఉండాలి, దోషం లేని వారై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. నేను వేకుజానే చేసే ప్రార్థనలు ఈ విషయాలు చేస్తానండి. ప్రభువా, నాలో ఏమైనా డూప్లిసిటీ ఉంటే తీసివేయండి, నాలో ఏమైనా వేషధారణ ఉంటే తీసివేయండి. ప్రభా, నేను ఎక్కడ సరిచేయబడాలో సరిచేయండి, అది నా గాయమైన బాధ అయినా సరిచేయండి ప్రభా అని అడుగుతానండి. కారణం ఏంటంటే నీ ఎదుట నేను నమ్మకంగా ఉండాలి, ప్రజల ఎదుట నమ్మకంగా ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, చదువురా. మనము తన ఎదుట పరిశుద్ధులమును, నిర్దోషమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది, ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్స్, ఇంకా జగత్ పునాది సృష్టింపబడక మునిపే. ఎఫ్ఎస్సి పత్రిక 1 చాలా అమూల్యమైందండి. ప్రీ డెస్టినేషన్ గురించి చెప్తాడు, అనాది సంకల్పం గురించి చెప్తాడు. అండ్ ఇక్కడ కూర్చొని నీవు ఇవాళ ఇక్కడ ఉన్నావంటే దేవుడు అనాది సంకల్పంలో నేను ఇక్కడ ఏర్పాటు చేయడు. వెంకట ప్రభాకర్ అనేవాడు వాళ్ళు ప్రీచ్ చేస్తారంటే దేవుడు అనాది సంకల్పంలో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే మనం ఎక్కడనో ఒకసారి ఆలోచించేసుకోండి. అంటూ ఏమంటున్నాడు? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఏంటి దేంతో ఏర్పాటు చేసుకున్నాడండి? ప్రేమ లేకపోతే మనవరండి, ఆయన ఎవరండి? ఏంటోసారి ఆలోచించండి. దేవాదేవుడు శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చి శిష్యుల పాదాలు కడ, వీళ్ళు ఎవరండి శిష్యులు అందరూ? ఆ జాలరోళ్ళు, చదువు లేని వాళ్ళు అందరూ. వాళ్ళ పాదాలు కడగడం ఏంటండి? ఆలోచించండి. అదే మాట చదువురా. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని అంటే నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటేనే ఆయన ప్రేమ నీలో ఉంది, లేకపోతే నువ్వు నీలో అండి. ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి మనకు లేదు. కనుక ప్రేమ వల్ల ఆయన మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుని కృపతో కూడిన గొప్ప ఐశ్వర్యమును బట్టి, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన, ఆ యేసు ప్రభుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన. ఇవన్నీ దేనికి లింకప్ చేస్తున్నాండి? ఆ ప్రియుని యందు, అక్కడ ఆ దాన్ని బట్టే మనకి విమోచన, రక్షణ తప్ప లేకపోతే నీకు నాకు రక్షణ లేదండి. దురాశ గర్భం ధరించి పాపం కంటది, పాపం పరిపోకే మనల్ని నిన్నెవడు కాపాడలేడు భూప్రపంచంలో. ఏంటి మనం అనుకుంటున్నాడు, నా జ్ఞానంతో మా చెల్లిని కాపాడేస్తే, నా జ్ఞానంతో నా తమ్ముడిని కాపాడే, ఏం కాపాడలేదు. వాళ్ళు పోతారు, టైం వచ్చినప్పుడు ఎవడని కాపాడలేడు, అలా పోతారు అంతే. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదువు తల్లి. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన వచ్చింది. అనగా అంటే మన అపరాధములకు క్షమాపణ వచ్చింది. అంటే నీ అపరాధాలు క్షమించబడనంత కాలం నువ్వు దేవుడి దగ్గర రాలేవండి. అపరాధాలు ఎప్పుడు క్షమించబడతాయండి? నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడే. నాలో పాపం లేదనుకున్నారు, ఉన్నారా లేరా? కదా 3వ యోహాను పత్రిక 1 చెప్తున్నాడు, నాలో పాపం లేదనుకున్నవాడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేసి పడేస్తున్నాడు. వాడి గురించి ఏమన్నది? ఒకని ఎదుట సరైనదిగా కానీ వాడు మార్గం కలితో తొతకది నేషనల్ నడిపించేది. ఏంటి? ప్రతి వాడిని రైట్ చేస్తున్నానని తప్పు చేస్తాడు తప్ప, తప్పంటే చేస్తారని ఎవడు చేయడు. అప్పుడు తర్వాత ఏమంటున్నాడండి? మన పాపములను మనం ఒప్పుకునే ఎడలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతిని మనం విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు. ఇక్కడ ఏంటండి కంక్లూజింగ్ ఏంటంటే, సంబడి డైడ్ ఫర్ అస్. నీ విమోచన కొరకు వాళ్ళు చనిపోయారు, నీ రక్షణ కొరకు ఒకరు చనిపోయారు, నీ మంచి జీవితాన్ని గురించి ఒకరు చనిపోయారు. ఆయన ఎవరండి?
వేసుకోవాలి. మంచి ఇలిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ముగించేస్తాను. ఇండియాలో కూడా అక్కడక్కడ ఉన్నాయండి. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ అలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి, రైల్ బ్రిడ్జెస్. అంటే ఒక నది మీద బ్రిడ్జ్ ఉంటుంది, అది రైలు రానప్పుడు ఆ బ్రిడ్జ్ రెండుగా విడిపోద్ది, షిప్స్ వెళ్తుంటాయి. రైలు వస్తుందని సిగ్నల్ రాగానే ఆ బ్రిడ్జ్ కలుపుతారు అనమాట, రెండు ముక్కలకు వచ్చి కలుస్తాను అనమాట. అప్పుడు రైలు పడి దాంట్లో చేరిపోతుంది. ఆ బ్రిడ్జ్ మీద పనిచేసేవాడు క్యాబిన్ అక్కడే ఉంటుంది, ఆ ఇల్లు అక్కడ పక్కన ఉంటుంది. ఎందుకంటే 24 hours ఎమర్జెన్సీ స్టాఫ్ అండి. మెడికల్ ఒకటి, రైల్వేస్ ఒకటి, ఫైర్ సర్వీస్ ఎమర్జెన్సీ స్టాఫ్స్. మెడికల్ వాళ్ళకి స్ట్రైకులు చేయడానికి హక్కు లేదు, వాళ్ళకి పని చేయాలి అంతే, 24 గంటలు పని చేయాలి. అందుకే చాలామంది మెడికల్లో ఉండి స్వార్థిరాలుగా పనిచేస్తానని ఇష్టం ఉంటుంది, అది రాలేదు. ఎందుకు రాలేదండి? ఎమర్జెన్సీ స్టాఫ్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలి, కంపల్సరీగా ఉండాలి, డ్యూటీలు ఉండాలి. ఎమర్జెన్సీ స్టాఫ్ కనుక వాడికి అక్కడ ఒక క్యాబిన్ కట్టేసి అనేది, ఎందుకంటే ఎప్పుడు రైలు బండి వస్తుందో వాడు కంపల్సరీగా వచ్చి అక్కడ వెళ్ళాలి. వాడికి మెసేజ్ వచ్చింది రైలు బండి వస్తుందని, రైలు బండి వస్తుందని కానీ పరిగెట్టుకొని వెళ్ళాడు. పరిగెట్టుకొని వెళ్ళి బటన్ నొక్కగానే అది ఆపరేట్ అయింది. ఆ క్యాబిన్ అందులోనే ఉంటుంది. అది ఇలా రెండు ఇలాగా దగ్గరికి వస్తే ఇంకా వచ్చేస్తే ట్రైన్ అంటే ఇలా చూస్తే ఆ కలిసిన ట్రాక్స్ రెండు కళ్ళది ఇలాగ అనమాట. ట్రాక్ కళ్ళలేదు అంటే గ్యారంటీగా ట్రైన్ అది పడిపోద్ది. అక్కడ ట్రాక్ కళ్ళలేదు. ఇక్కడ మీద నుంచి చూస్తాడు. ఆడు వెంటనే ఆడి కిందకి పరిగెట్టుకొని వచ్చి ఒక గుణపం పట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళి అలాగ విడిపోయిన ట్రాక్ని గొర్రెపోతం అడ్డిగించి ఇలా పెడతాడనమాట. ఇలా పెట్టి అమ్మయ్యా నేను సాధించాను అనుకొని ఇలా చూస్తే ఆ ట్రాక్ మీద కొడుకు పరిగెట్టుకు వస్తుంటాడు. డాడీ డాడీ అని వస్తుంటాడు. అంటే ఎప్పుడు తండ్రి వెనక అతను అలాగే వస్తాడు, డాడీ డాడీ అని వస్తుంటాడు. అప్పుడు ఈయనకి ఆలోచన, కొడుకుని కాపాడుకోవాలా, ట్రైన్లో ఉన్న వాళ్ళు కాపాడాలా, కొడుకుని కాపాడుకోవాలా, ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళు కాపాడుకోవాలా. అప్పుడు ఒక నిర్ణయానికి వస్తాడు, పోతే నా కొడుకు ఒక్కడే చనిపోతాడు, కానీ రైలు బండి యాక్సిడెంట్ అయితే అనేక మంది చనిపోతారని అది అలా పట్టుకొని ఏడుస్తుంటాడు. ఆ రైలు బండి పిల్లలు వెళ్ళిపోద్ది. ఆడ దుఃఖం ఎవరికి చెప్పుకోగలండి? ఎవరికి చెప్పుకోగల దుఃఖం? దాంట్లో ఎంత విషయం తెలుసమ్మా. ద డెత్ ఆఫ్ ఎ లిటిల్ బాయ్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ మెనీ. ఆ పిల్లవాడి యొక్క మరణం అనేక మంది జీవితాలు కాపాడింది. ఇవాళ నీ గురించి నా గురించి మరణం అందించిన పిల్లవాడు కాదండి ఆయన. గొర్రెల రక్తము కోడెల రక్తం ద్వారా మనం విమోచింపబడలేదు. అమూల్యమును నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం యేసు ప్రభు రక్తంలో మనం విమోచించబడ్డాం. దేవుడు మన పాపాలు విమోచిస్తుంటే, మనల్ని కాపాడుతుంటే, డి యూ హ్యావ్ దట్ రియలైజేషన్? ఆలోచన ఉందా? నీవెవరని నేనెవరు అనేది? నీవు నేను ఆపదలు ఉంటే మన బంధువులే మన దగ్గరికి రారు, మన దగ్గర వాళ్ళే మన కాపాడడానికి రారు. ఎవరు మనం? ఎన్నిక లేని వాళ్ళు, పుట్టుకతోటే పాపులు మనం, మంచి స్వభావం లేని వాళ్ళు మనం. ఇలాంటి మన గురించి ఆయన శిలువ మీద మరణం చెందితే మారు మనసు పొందడానికి మనకు కష్టంగా ఉందండి. నేను పాపిని ఒప్పుకోవడానికి కష్టంగా ఉందా? ఆయన బిడ్డగా జీవించడానికి కష్టంగా ఉందా? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నువ్వేది విత్తుతున్నావు అదే కోస్తావు. ఆలోచన చేసుకోండి. ఒక చక్కని పాట అండి, సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నువ్వేమిస్తావు? ఆ సిలువ మీద మేకులు కొట్టి ఆ చేతుల్లోంచి రక్తం గారుతుంటే, ఆ కాళ్ళలో మేకులు కొట్టి రక్తం గారుతుంటే ఏమిస్తావు నువ్వు? వాట్ యు విల్ గివ్? ఏమివ్వగలవండి? ఆ ప్రేమకు నువ్వేమిస్తావు? దేవుడు నేను అడుగుతున్నాడా? నన్ను నిలువు దోపుడు అడుగుతున్నాడా దేవుడు? మన ఇల్లు ఇచ్చిమంటున్నాడా? మన భూములు రాసిమంటున్నాడా? ఏమంటున్నాడండి? నీ హృదయం అనే తలుపు తెరువు, నీ హృదయంలో నేను వస్తాను, నీతో నేను కూర్చొని భోజనం చేస్తాను అంటున్నాడండి. ఇవాళ ఆ స్థితికి మనం ఎందుకు రావటం లేదు? ఏమడ్డుతున్నాయి మనల్ని? ధనబలం అడ్డుతుందా? జనబలం అడ్డుతుందా? అహంకారాలు అడ్డుతుందా? ఏంటి అడ్డుతున్నాయి? నాకు నేనుగా దేవుని సింహాసనం మీద నిలబడాలండి. మీకు మీరుగా నిలబడాలి. నీ భర్త నీతో రాడు, నీ భార్య నీతో రాదు, నీ బిడ్డలు నీతో రాదు. ఎవరి రక్షణ వాళ్ళదే. ఎవరి మట్టుకాలు ప్రార్థన చేసుకుందాం.
ప్రభువుని రక్షకుడిగా విమోచకుడిగా మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపమేడ ఇవాళ మాతో మాట్లాడారు తండ్రి. నా గురించి ప్రభువా ఆఖరి బొట్టు వరకు మీరు రక్తం చిందించారు. దానివల్లే నాకు విమోచన వచ్చింది ప్రభువా. లేకపోతే నేను లేని ప్రభువా, పాపిని ప్రభువా, నన్ను ఎవరు ఇష్టపడరు ప్రభువా. నీవు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా, నీవు నన్ను రక్షించావు ప్రభువా, నీవు నన్ను విమోచించావు ప్రభువా. ఎక్కడో కొట్టుకొని పోవలసిన వాడిని ఇవాళ నిలబెట్టవు తండ్రి. ఆలోచన నిరంతరము కలిగి నీ సాక్షిగా జీవించు కృప మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.